నమస్తే. తెలంగాణలో రాష్ట్ర వినియోగదారుల ఫోరానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగానే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఆ ఇచ్చినటువంటి తీర్పు కూడా దేశ చరిత్రలో మొదటిసారి. విషయం ఏంటంటే, ఒక బాలింత మృతికి కారణమైనటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కి సంబంధించినటువంటి యాజమాన్యం ఆ బాధితురాలి కుటుంబానికి 99 లక్షల రూపాయలు చెల్లించాలి. ఇది ఇచ్చినటువంటి జడ్జిమెంట్. అది కూడా ఒక 2 ఏళ్ళో, 3 ఏళ్ళకు క్రితం జరిగింది కాదు. 11 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఘటన. అంటే 2013లో జరిగింది. సికింద్రాబాద్ మారేడ్పల్లిలో తారాపురేవాలా హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆమెకి ఇచ్చినటువంటి డేట్ ప్రకారం డెలివరీ అయిపోయారు. అయిపోయినటువంటి క్రమంలో అక్కడ తనకు అనారోగ్య సమస్య రావడంతో ఏదేదో వైద్యం చేశారు. పుట్టినటువంటి బిడ్డ క్షేమంగానే ఉంది. కానీ తల్లికి జరిగినటువంటి అనారోగ్యం విషయంలో అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అవగాహన రాహిత్యంతో ప్రవర్తించారు. దానివల్ల నా భార్య చనిపోయింది అని మృతురాలి భర్త కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు వేశారు. అలాగే రాష్ట్ర వినియోగదారుల ఫోరంకి సంబంధించినటువంటి అధికారులకు కూడా ఒక పిటిషన్ ఇచ్చారు. ఇలాంటి క్రమంలో ఏదైనా సరే కోర్టుకు వెళ్ళినటువంటి మ్యాటర్ ఏ రకమైనటువంటి స్థాయిలో ఉంటుందో మనకు తెలుసు. వాయిదాలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో అయితే ఆ కేసుకు సంబంధించి నిందితులు చనిపోతారు, సాక్షులు కూడా చనిపోయినటువంటి పరిస్థితుల్లో జడ్జిమెంట్ రాదు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. ఇలాంటి క్రమంలో 11 ఏళ్ల తర్వాత ఇచ్చినటువంటి జడ్జిమెంట్, ఎస్, ఆ యొక్క హాస్పిటల్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది, ఆ బాలింత పట్ల చాలా దారుణంగా వ్యవహరించారు వైద్యం చేయటంలో అనే దాని మీద సీరియస్ అవ్వటమే కాదు, దానికి సంబంధించినటువంటి బాధితుడు, ముఖ్యంగా భార్యను పోగొట్టుకున్నటువంటి భర్త తాలూకు కుటుంబానికి 99 లక్షల రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వాలి అనేది జడ్జిమెంట్. ఇప్పుడు ఈ జడ్జిమెంటు దేశ చరిత్రలో ఇప్పటి వరకు జరిగాయి, కానీ ఇంత అమౌంట్ మీరు చెల్లించాలి అని ఇప్పటివరకు ఎక్కడా జడ్జిమెంట్ ఇవ్వలేదట, ఏ కోర్టులు కూడా. ఇలాంటి సందర్భంలో చాలా ఆసక్తికరంగా మారింది ఈ తాజా జడ్జిమెంట్. వాస్తవానికి మనం చూస్తున్నాం, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఏ రకమైనటువంటి వైద్య సేవలు అందుతాయో మనకు తెలుసు. కొంతమంది బాగానే చేస్తారు, కానీ కొంతమంది మాత్రం కొన్ని హాస్పిటల్స్లో కనీసం వైద్యం తెలియని వారు అక్కడ వైద్యులుగా చలామణి అయిపోతుంటారు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారింది. ఒక రకమైనటువంటి జ్ఞానోదయమే అని చెప్పాలి. అంటే కొంతమంది హాస్పిటల్స్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు అవగాహన రాహిత్యం ప్లస్ నిర్లక్ష్యం, ఈ రెండు కలిపి అక్కడ ఎంతోమంది ప్రాణాలు పోవటానికి కారకులవుతారు. ఇటువంటి సందర్భంలో ఈ జడ్జిమెంట్ ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తుందనే మనం అనుకోవాలి.